హాయ్ విస్కాట్, మన డైలీ లైఫ్లో ఎన్నో చెట్లు నరకడం అయితే చూసే ఉంటాం. టైమ్ టు మేక్ ఏ చేంజెస్. అందుకే నేను మన ఆంధ్రప్రదేశ్లో 26 డిస్ట్రిక్ట్ వాక్ అండ్ లిఫ్ట్ చేసి అయితే చెట్టు అయితే నాటుదామని అయితే డిసైడ్ అయిపోయినాను. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒక లైక్ అండ్ కమెంట్ అయితే చేయండి. మీరు మన ఛానల్ కొత్త అయితే మర్చిపోకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేశారంటేనే యూట్యూబ్ ఆల్గారిథానికి మన ఛానల్ ఉందనేసి అయితే తెలుస్తుంది. కాబట్టి చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది. మనకైతే ప్రమోషన్ చేసే అంత బడ్జెట్ అయితే లేదు. కొద్దిగా అయితే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మనం ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే చిత్తూరుకు పోయి చిత్తూరు నుంచి అయితే కాణిపాకం అయితే పోతున్నాం. మా ఫ్రెండ్స్ అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి అయితే వచ్చినారు. మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అయితే చిత్తూరుకు పోతాడు అన్నాడు. సరే అనేసి వానితోనే చిత్తూరుకి అయితే బయలుదేరాను. చిత్తూరు నుంచి అయితే మార్ట్కి అయితే వెళ్ళినాం. మా ఫ్రెండ్ అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలనేసి. ఏం తీసుకున్నాను వచ్చిన దానికైతే ఇదైతే తీసుకున్నాం మనం. తర్వాత కాణిపాకం రూట్లో అయితే మా ఫ్రెండ్ అయితే నన్ను అయితే డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయాడు. కానా చెట్టు దొరికిందక్క. కానా చెట్టు ఇక్కడ ఆడినా ఇక్కడ జనాలే లేదా నా మీదేనా షాపా? కానా చెట్టు కావాలా? ఒకటి కావాలన్నా. తక్కువ ఎంతలో ఉందినా? మామూలు చెట్టు లాగేదనా? కానా చెట్టు కాకుండా కూడా వేరేది కూడా కానీ సైజ్ చిన్నదిగా ఉండాలి. ఎత్తుకుని పోయే మరి. ఇది యూట్యూబ్లో పెడతాను. మామూలు నేను వచ్చి మన ఆంధ్ర డిస్టిక్ నుంచి చూడు, అది మొత్తం డిస్టిక్ ఒక చెట్టు పెడదామని స్టార్ట్ చేసినాను. ఫస్ట్ ఇది చిత్తూరు, అందుకనేసి గుడి కాడనా ఏమన్నా స్కూల్ కాడనా పెడదామని. కానా చెట్టు ఎంత చిన్నది 5 కిలోల ప్యాకెట్. ఈ లాస్ట్లో ఉండేది అదే కదా బోర్కాడ, 50 రూపాయలు ఉంటుంది. సరే ఫోన్పే చేస్తాను. ఫోన్పే చేసి బిస్కౌట్. మనం ఇక్కడైతే ఒక చెట్టు అయితే తీసుకునేసినాము. కానా చెట్టు అనమాట. 50 రూపాయలు అయితే పడింది. ఇక్కడ నేను నుంచి అయితే కాణిపాకం అయితే పోయేసి అక్కడైతే ఈ చెట్టు అయితే నాటేద్దాము. ఒక 2 అవర్స్ కూడా కాలేదు, అప్పుడే నీళ్ళు దప్పికైతే ఎత్తుంది. వాటర్ బాటిల్ తీసుకున్నా అంటే సరౌండింగ్ ఏడా ఒక అంగడి కూడా లేదు. సరే అనేసి అక్కడ ఒక అన్న అయితే గోలీ సోడా అంగడి అయితే పెట్టినాడు. ఆడపోయి కొద్దిగా నీళ్ళు అయితే తయారు వచ్చినాము. నడిచంటే నడిచి లిఫ్ట్ అట్లా 26 డిస్టిక్ పోయేసి డిస్టిక్ ఇచ్చి ఒక చెట్టు నాటేసి పోయేది. థ్యాంక్స్ ఫస్ట్ వచ్చి అయితే అడిగినాడు, ఏమి ఇది నీ వాడికి నువ్వు మాట్లాడుతానంటే, నైట్ 26 డిస్టిక్ తిరుగుతాడన్నా. డిస్టిక్ ఒక చెట్టు అయితే పోయి నాటపోతున్నా. అదేనా వాక్ అండ్ లిఫ్ట్ అయితే చేస్తానంటే ఆయన కంగ్రాచులేషన్ బ్రో అని అన్నాడు. ఇలా చిన్న ఎంకరేజ్మెంట్ చాలా తీసుకోండి, ఇంకేమైతే వద్దు మనకి.
కొద్దిగా మీరు అయితే మన అయితే సపోర్ట్ అయితే చేయండి, గొప్పగా అయితే చేద్దాం. అబ్బా ఇప్పుడే పూజలు పెడుతుంది. మన ఛానల్ కొత్త అయితే మర్చిపోకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఎవరో ఒకరి ఇద్దరికైనా షేర్ చేయండి. ఫస్ట్ తిడతారు ఏంద్ర ఈ వీడియో అనేసి, అయినా పర్లేదు మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇద్దరు ఫ్రెండ్స్, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి ఎవరికి ఇద్దరికి అయితే షేర్ చేయండి, ఎక్కువ కూడా వద్దు. ఆ ఇద్దరు ఎవడో ఒకరన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. నాటేసి అయితే లొకేషన్ అయితే ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మన చెట్టు ఎక్కడ నాటినాము అనేసి. ఆ సరౌండింగ్లో మీరు ఎవరినో ఉంటే మన చెట్టుకి అయితే పోయి నీళ్ళు అయితే పోయండి. ఆల్మోస్ట్ నీళ్ళు ఎక్కడన్నా పోసే చోటే అయితే నాటుతాను. ఆనా చెట్టే కాబట్టి భయం అయితే లేదు, ఎట్లా అట్లా పడి లేసి వచ్చేస్తుంది. ఎందుకంటే అది చెట్లులోనే వన్ ఆఫ్ ది బెస్ట్ చెట్టు అనమాట, ఈజీగా బతికేస్తుంది. దానికోసమే కానా చెట్టుని అయితే తీసుకునింది. మిగతా చెట్టు మాడి చెట్టు, టెంకాయ చెట్టు అట్లా తీసుకుని నచ్చు, కాయలు వస్తాయి. బట్ అవి అయితే సర్వే అది దీంతో కంపేర్ చేస్తే అవంతా తక్కువే సర్వే అవుతాయి. మరి కాణిపాకం ఇక్కడ నుంచి అయితే 3 కిలోమీటర్లు అయితే వస్తుంది. సరే ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ అయితే అడగదామని ఆయనను చూపిద్దాం అనుకున్నా. ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అట్లా దింపేసి తమ్ముడు ఇక్కడ పోయేసి ఏదో ఆటోని వస్తుంది, లేదంటే లిఫ్ట్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, నిలిపి ఎక్కి వెళ్ళిపో అని చెప్పినారు. కాణిపాకం గుడి మొత్తం అయితే తిరిగేస్తున్నాను. ఒక చోట కూడా చెట్టు నాటేదానికి జాగా అయితే లేదు. చూద్దాం మన ఇక్కడ ఈ సరౌండింగ్స్ అయితే చెట్టు అయితే నాటుదాం. కానా చెట్టు ఇది నాటచ్చా? ఈ లోపలనా, దీని లోపల ఇటు బయటనా? వాళ్ళు ఏమైనా తిట్టిపోతారా? ఇట్లా నాటేస్తాయి వారిని అన్న పైన. అది ఉత్త పూ చెట్లే ఉంది. తీసుకోండి, కింద అయితే చెరువు అయితే ఉంది. దాని పక్కన ఇక్కడైతే లైన్గా అయితే చెట్లు అయితే నాటున్నారు. ఈడైతే ఒక చెట్టు నాటినారు, అదైతే ఎండి పూసినది.
తీసుకోండి, మనం మొట్టమొదటి డిస్టిక్లో అయితే చెట్టు అయితే నాటేసినాము. తీసుకోవాలి, లంచ్ అయితే చేసేసినాము అనమాట. మనము ఏం చేసినాము అంటే పరోటా అయితే తిన్నాము. ఇక్కడ అయితే పెట్రోల్ బంక్ ఉంది. థ్యాంక్స్ నా. చెప్పు, తెలుగు రాదా? తెలుగు రాదా? నేను తెలుగుడరా. చిత్తూరు ఏమో ఆడలేదు క్రికెటా? లేదు, నేను లిఫ్ట్ ఎక్కి పోవాలా, తిరుపతికి పోవాలి నేను. ఏం పేరు నీ పేరా? నేను అంత పెద్ద యూట్యూబర్ కాదురా, చిన్న యూట్యూబర్ నేను. ఏం పేరు నీ పేరా? ఇది పోషణ. ఎన్నో క్లాసా? యూట్యూబర్ కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేంత చిన్న యూట్యూబరే. విఎన్సీజే అంటే సర్చ్ కొట్టి 967 ఉన్నారు. ఇది ఆల్లో పెట్టుకో. సరే సరే, బాయ్ బాయ్. మనం తిరుపతికి అయితే వచ్చేసినాము. తిరుపతి అయితే ఇక్కడైతే మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఒక 1.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మా ఫ్రెండ్స్ ఉండే రూమ్ అడిగి అయితే నడుచుకుంటూ పోతాము. ఇట్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేసి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అయితే వచ్చేసినాము, పోదాము. ఎంతమంది ఉంటారు రూమ్?